హాయ్ ఎవ్రీబడి. రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. రీసెంట్లీ సుప్రీంకోర్టు హ్యాస్ మేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మనకి కోవిడ్-19 మొదలైన దగ్గర నుంచి కూడా మనం అందరం కూడా గమనిస్తున్నాము, లైఫ్స్ హ్యావ్ బికమ్ సో ఇంపార్టెంట్. గతంలో మనం మనీ గురించి పరిగెట్టే వాళ్ళము, వేరొక దేనికోసమైనా కూడా మనం చాలా ప్రయత్నాలు చేసేవాళ్ళం, కానీ బతకడమే చాలా ముఖ్యమైనది అన్న పరిస్థితి మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై డాక్టర్స్. మనకి దీని గురించి ప్రత్యేకంగా నేను మాట్లాడవలసిన అవసరం లేదు. అంటే డాక్టర్స్ యొక్క పాత్ర ఏంటో నేను ఇప్పుడు కొత్తగా చెప్పేదేమీ కాదు. ఎవ్రీ ప్రొఫెషన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. ప్రతి ప్రొఫెషన్కి దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. కానీ దెర్ ఆర్ వెరీ ఫ్యూ ప్రొఫెషన్స్ దట్ కెన్ సేవ్ లైఫ్. అందులో బీయింగ్ ఏ డాక్టర్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ప్రొఫెషన్. అటువంటి ఇంపార్టెంట్ ప్రొఫెషన్ డాక్టర్స్ అవ్వచ్చు, నర్సెస్ అవ్వచ్చు, ఈ యొక్క హెల్త్ వర్కర్స్ అవ్వచ్చు. ఆ డాక్టర్స్ లేదా ఈ హెల్త్ రిలేటెడ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. డైరెక్ట్గా కొన్ని స్టేట్స్కి ఒక క్వశ్చన్ అడిగారు సుప్రీంకోర్టు. ఏమని అడిగారు అంటే, ఒక స్టేట్మెంట్ చెప్తూ ఒక ప్రశ్న అడిగారు. ఏ స్టేట్మెంట్ చెప్పారు అంటే, వీ కెనాట్ హ్యావ్ డిస్సాటిస్ఫైడ్ సోల్జర్స్ ఇన్ దిస్ కోవిడ్-19 వార్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఆ స్టేట్మెంట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సుప్రీంకోర్టు రీసెంట్గా అనౌన్స్ చేసిన ఒక స్టేట్మెంట్ అనమాట. ఐఎమ్ రిపీటింగ్ దట్ వీ కాంట్ హ్యావ్ డిస్సాటిస్ఫైడ్ సోల్జర్స్ ఇన్ దిస్ కోవిడ్-19 వార్. ఈ కోవిడ్-19 యుద్ధ వాతావరణం పరిస్థితుల్లో డిస్సాటిస్ఫైడ్ సోల్జర్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. అంటే అర్థం ఏంటి? రెండు విషయాలు. ఒకటి, ఇక్కడ సోల్జర్స్ అనే పదం ఎవరి కోసం అంటే డాక్టర్స్ కోసం, హెల్త్ వర్కర్స్ కోసం, నర్సెస్ కోసం, ఆశా వర్కర్స్ కోసం, వీళ్ళందరి కోసం. సో ఇక్కడ సోల్జర్స్ అనే పదాన్ని సుప్రీంకోర్టు వాడడం అనేది గమనికం. రెండోది, అటువంటి సోల్జర్స్ చాలా ఉల్లాసంగా హ్యాపీగా ఉండేటట్టు మనం చూసుకోవాలి, కానీ వాళ్ళు అసహనానికి లోనవ్వకూడదు, వాళ్ళకి బాధ ఉండకూడదు. అంటే వీ కెనాట్ ఎంకరేజ్ ఆర్ వీ కెనాట్ హ్యావ్ డిస్సాటిస్ఫైడ్ సోల్జర్స్ ఇన్ దిస్ కోవిడ్-19 వార్ అని చెప్పేసి సుప్రీంకోర్టు రీసెంట్గా అనౌన్స్మెంట్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ ఎందుకు చేశారు అంటే, మనం కొన్ని రోజుల నుంచి కూడా న్యూస్లో చూస్తున్నాము, కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా దాదాపుగా నాకు తెలిసి 12-13 రాష్ట్రాల్లో డాక్టర్స్కు సంబంధించి, హెల్త్ వర్కర్స్కు సంబంధించి అనేక సమస్యలు రోజు మనం టీవీలో చూస్తున్నాం. ఈ ప్రాబ్లమ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ అప్పటికప్పుడు సాల్వ్ చేయగలిగే ప్రాబ్లమ్స్ అయినా కూడా అవి సాల్వ్ అవ్వట్లేదు. సమ్ ప్రాబ్లమ్స్ విల్ టేక్ టైం. అంటే కొన్ని రిఫార్మ్స్కి సంబంధించినవి, పాలసీకి సంబంధించినవి అయితే సమయం అవసరం, కానీ దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ డెఫినెట్లీ వెరీ స్మాల్ ఎనఫ్ టు బీ రెక్టిఫైడ్ క్విక్లీ. అటువంటి చిన్న సమస్యలు కూడా సాల్వ్ చేయట్లేదు అని చాలా రోజుల నుంచి కూడా డాక్టర్స్ అవ్వచ్చు, హెల్త్ వర్కర్స్ అవ్వచ్చు, చాలామంది ఆందోళన చేస్తున్నారు. రీసెంట్గా ఒక వీడియో కూడా వైరల్ అయింది. కొంతమంది డాక్టర్స్ ఆందోళనకు దిగారు. మాకు కనీస భద్రత లేదు, వీ డోంట్ హ్యావ్ మినిమం సెక్యూరిటీ, అట్ ద సేమ్ టైం వర్క్ టైమింగ్స్లో కూడా మాకు రిలాక్సేషన్ లేదు. ఇటువంటి ఎన్నో కంప్లైంట్స్తో డాక్టర్స్ ఈ మధ్యకాలంలో ముందుకు వచ్చారు. అందువల్ల సుప్రీంకోర్టు కొన్ని రాష్ట్రాలకు చెప్పింది ఏంటంటే, మీరు ఇటువంటి డిస్సాటిస్ఫైడ్ డాక్టర్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎంకరేజ్ చేయకూడదు. అంటే దాని అర్థం ఏంటి అంటే, మనం వాళ్ళకి ఇవ్వాల్సిన సపోర్ట్ పూర్తి స్థాయిలో ఇవ్వగలగాలి, దానికి తగ్గ చర్యలు మీరు తీసుకోండి అని చెప్పేసి ముఖ్యంగా 4 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు చెప్పారు. ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు. సో ఈ 4 రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, డాక్టర్స్ లేదా హెల్త్ వర్కర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగా హ్యాపీగా ఉండేలాగా, వాళ్ళ పని చేసేలాగా మీరు చేయకపోతే ఈ కోవిడ్-19 యుద్ధంలో అందరం ఓడిపోతామని చెప్పేసి ఈ యొక్క బాధ్యతను, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న బాధ్యతను సుప్రీంకోర్టు గుర్తు చేశారన్నది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. రీసెంట్గా కూడా మనం చూసాము, డాక్టర్స్పై దాడులు కూడా పెరుగుతున్నాయి. గతంలో కూడా ఆ డాక్టర్స్పై దాడులు ఉండేవి, కానీ ఇంత ఎత్తున ఎప్పుడు కూడా ఉండేవి కాదు. ఈ మధ్యకాలంలో ఏమైందంటే, డాక్టర్స్పై దాడులు చాలా ఫ్రీక్వెంట్ అయిపోయాయి. ఎక్కడైనా ఒక పేషెంట్ చనిపోతే వెంటనే ఆ పేషెంట్ తాలూకు బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఆ హాస్పిటల్ దగ్గరకు వచ్చి డాక్టర్స్పై ఇమీడియట్గా దాడి చేయడం అనేది మనం గమనిస్తున్నాం. అందులో 2 కోణాలు ఉంటాయి. దర్ ఆర్ 2 ways టు లుక్ అట్ ఇట్. కొన్ని సందర్భాల్లో నిజంగా ఇట్ మైట్ బి ది ఎర్రర్ ఆఫ్ ది హాస్పిటల్కు సంబంధించిన ఎర్రర్ అయి ఉంటే డెఫినెట్గా ఇట్ ఇస్ ఎ లీగల్ ఇష్యూ. కొన్ని కేవలం ఆ పేషెంట్ చనిపోయారన్న బాధ తట్టుకోలేక ఆ యొక్క బాధని, ఆవేశాన్ని వాళ్ళు డాక్టర్స్పై చూపించడం చాలా బాధాకరం.
ఇటువంటి ఇష్యూస్ మనం ఈ మధ్యకాలంలో చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తున్నాం. అయితే ప్రాపర్ ట్రీట్మెంట్ ఆఫ్ పేషెంట్స్ అన్న అంశం మీద కూడా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పింది. ఎందుకు అంటే డాక్టర్స్ గురించి ఎలా అయితే సుప్రీంకోర్టు వాళ్లకు భద్రత కల్పించాలి, వాళ్ళ యొక్క పూర్తి ప్రొఫెషన్కు మనం సపోర్టివ్గా ఉండాలన్న బాధ్యతను గుర్తు చేసిందో, పేషెంట్స్ యొక్క ట్రీట్మెంట్ పరంగా కూడా చాలా రాష్ట్రాల్లో సాటిస్ఫైడ్గా లేదు అనేదాన్ని సుప్రీంకోర్టు కొన్ని స్టేట్ గవర్నమెంట్స్కు క్లియర్గా చెప్పారంటే దెర్ ఆర్ మెనీ అన్హ్యాపీ పేషెంట్స్ ఇన్ మెనీ స్టేట్స్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ కోవిడ్-19 సిచ్యువేషన్. ఇక్కడ పేషెంట్స్ అవ్వచ్చు, క్వారంటైన్లో పెట్టబడ్డ వాళ్ళు అవ్వచ్చు. దీని గురించి కూడా నేను కొత్తగా చెప్పేది కాదు, మనం రోజు న్యూస్లో చూస్తూనే ఉన్నాం. క్వారంటైన్లో పెట్టిన వాళ్ళని చాలామంది ఆందోళనకు దిగారు. మెనీ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. వాళ్ళకి అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదని చెప్పేసి కొంతమంది, వాష్రూమ్స్ క్లీన్గా లేవని చెప్పేసి కొంతమంది, పేషెంట్స్ పక్కనే మమ్మల్ని పెట్టారంటే ఆల్రెడీ కోవిడ్-19లో పాజిటివ్ రిజల్ట్ వచ్చిన పేషెంట్స్ తోటి మమ్మల్ని పెట్టారని కొంతమంది, ప్లేస్ లేక బయట నుంచి పెట్టారని ఇంకొంతమంది, ఇలా ఎన్నో రకాల కంప్లైంట్స్ వస్తున్నాయి. అయితే మనందరం కూడా అర్థం చేసుకోవాలి, దిస్ సిచ్యువేషన్ దట్ వీఆర్ ఫేసింగ్ టుడే ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్, ఇట్ ఈస్ నాట్ యాంటిసిపేటెడ్, ఇట్ ఈస్ ఏ బిగ్ సడన్ సెట్ బ్యాక్ టు ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్. ఇటువంటి అన్ఎక్స్పెక్టెడ్ పాండమిక్ సిచ్యువేషన్లో డెఫినెట్గా అన్నీ పర్ఫెక్ట్గా జరగాలని అనుకోవడం కరెక్ట్గా, అట్ ద సేమ్ టైం ఏవైతే చెయ్యాలో తప్పనిసరిగా అవి చెయ్యగలగాలి. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు లుక్ ఇన్ టు దీస్ ఇష్యూస్ ఇమ్మీడియట్లీ అన్న విషయాన్ని సుప్రీంకోర్టు పేషెంట్స్ విషయంలో కూడా చెప్పారు. అట్ ద సేమ్ టైం ఈ విషయాన్ని చెప్తూ సుప్రీంకోర్టు మరొక ఇంపార్టెంట్ పాయింట్ని కూడా మెన్షన్ చేశారు. కొన్ని హాస్పిటల్స్లో డెడ్ బాడీస్కి సంబంధించి కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పారు. ఇది చాలా బాధాకరం. రీసెంట్గా కూడా మనం చాలా న్యూస్ ఛానల్స్లో చూసాం, పేపర్లో కూడా చదివాం. కొన్ని హాస్పిటల్స్లో డెడ్ బాడీస్ మాయమైపోతున్నాయని గమనించాం. కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళిన వాళ్ళ డీటెయిల్స్ మిస్ అవుతున్నాయని చెప్పేసి మనం గమనించాం. కొన్ని హాస్పిటల్స్లో డెడ్ బాడీ అంటే ఆ పేషెంట్ చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని ఎవ్వరూ పట్టించుకోకుండా నేల మీద పారేసి వెళ్ళిపోయారన్న సంఘటనలు కూడా మనం చూసాం. కొన్నిసార్లు డెడ్ బాడీస్ మార్చి ఆ ఫ్యామిలీకి అందించారన్న విషయాన్ని కూడా మనం చూసాం. ఇలా ఎన్నో బాధని కలిగించే కొన్ని వార్తలు మనం ఈ మధ్యకాలంలో గమనించాం. దాన్ని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. పేషెంట్స్ అవ్వచ్చు, డెడ్ బాడీస్ అవ్వచ్చు, క్వారంటైన్లో పెట్టబడిన వాళ్ళు అవ్వచ్చు, హెల్త్ వర్కర్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, అంటే మొత్తంగా ఈ యొక్క టోటల్ రిపోర్ట్కి సంబంధించి, అనౌన్స్మెంట్కి సంబంధించి మెడికల్ రిలేటెడ్ రిపోర్ట్లో సుప్రీంకోర్టు చాలా సీరియస్గా కొన్ని విషయాలను తీసుకున్నది. అట్ ద సేమ్ టైం ఢిల్లీలో లోక్ నాయక్ జయప్రకాష్ హాస్పిటల్ అనే హాస్పిటల్కి కూడా చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సుప్రీంకోర్టు. అక్కడ ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి. డెడ్ బాడీస్కు సంబంధించి మెయింటెనెన్స్ సరిగ్గా లేదన్న విషయం చాలా బాధని కలిగించారు. అట్ ద సేమ్ టైం మన ఈ మధ్యకాలంలో మరొక బాధని కలిగించే వీడియోని చూసాం, టీవీలో న్యూస్ని చూసాం. ఒక పేషెంట్ తన ఫీజు చెల్లించలేక ఉన్న పరిస్థితుల్లో అతను ఎక్కడ పారిపోతాడన్న భయంతో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆ పేషెంట్ను మంచానికి తాడేసి కట్టేసి అతన్ని బంధించారన్న విషయం మనం చూసాం. ఈ విషయాన్ని కూడా సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంది. సుప్రీంకోర్టు గతంలో ఒక విషయాన్ని చెప్పింది, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రైవేట్ హాస్పిటల్స్ అడ్వాంటేజ్గా తీసుకుని మనీ మేకింగ్, మనీ మింటింగ్ అనే దానిలోకి మాత్రం వెళ్ళకూడదు అన్నదాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే అది చాలా డిబేటబుల్ ఇష్యూ. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ట్రీట్మెంట్కి ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న ట్రీట్మెంట్కి పొంతం లేదు, పోలిక లేదు, చాలా డిఫరెన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ హాస్పిటల్స్కు సంబంధించి వాళ్ళు రాసే టెస్టులు చేసుకోకపోవడం పేషెంట్ యొక్క చాయిస్. ఈ టోటల్ ప్రక్రియలో మనీ మేకింగ్ అనే దాన్ని మాత్రం మ్యాక్సిమం మీరు లిమిటైజ్ చేసుకుని హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఎంతవరకు పేషెంట్కి ఫినాన్షియల్ సపోర్ట్గా మీరు ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే అంతవరకు మీరు ప్రయత్నం చేయండి అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి కూడా ఒక అనౌన్స్మెంట్లు చెప్పారు. ఈ టోటల్ సిచ్యువేషన్లో రీసెంట్గా వచ్చిన వీడియో బాధాకరం. ఏంటంటే ఒక పేషెంట్ మనీ కట్టలేక, ఫీజు కట్టలేక అక్కడ అతన్ని బంధించారు హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు. సో దీన్ని కూడా మనం డిఫరెంట్గా ఖండించాల్సిన అవసరం. దాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పింది, డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ అన్న విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈ టోటల్ ఇష్యూకి సంబంధించి సుప్రీంకోర్టు వాడిన స్టేట్మెంట్ నేను మళ్ళీ చెప్తున్నాను. వీ కెనాట్ హ్యావ్ డిస్సాటిస్ఫైడ్ సోల్జర్స్ ఇన్ దిస్ కోవిడ్-19 వార్. డెఫినెట్గా ఈ కోవిడ్-19కి సంబంధించినంత వరకు మాత్రం ఎవ్వరూ కాదనలేని ఒక వాస్తవం ఉంది. ఏంటంటే ద రోల్ ఆఫ్ ద డాక్టర్స్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ దే ఆర్ ద లైఫ్ సేవింగ్ ప్రొఫెషనల్స్ నౌ. అందువలన ఈ సిచ్యువేషన్లో డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డాక్టర్స్కు సంబంధించి సపోర్టివ్ ప్రోగ్రామ్స్గా గవర్నమెంట్ ప్లాన్ చేయాలి, కానీ ఏ రకంగానూ కూడా వాళ్ళకి ఇబ్బంది
కలిగేలాగా మాత్రం ఉండకూడదు. గతంలో కూడా ఒక న్యూస్ పేపర్‌లో మనకు వచ్చింది. ఒకేసారి 54 డాక్టర్స్‌కి 54 డాక్టర్స్‌కి కరోనా వైరస్ వచ్చిందని చెప్పేసి మనం న్యూస్ పేపర్‌లో కూడా చదివాం. చాలామంది హెల్త్ వర్కర్స్‌కి కూడా ఈ యొక్క కోవిడ్-19 కరోనా వైరస్ సోకిందని చెప్పేసి మనం చదివాం. ముఖ్యంగా చాలాసార్లు ఈ పేషెంట్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేసే ఈ డాక్టర్స్ లేదా హెల్త్ వర్కర్స్, నర్సెస్‌కు సంబంధించిన ఇటువంటి ప్రొఫెషన్స్‌లో డెఫినెట్‌గా వాళ్ళకు ఉండాల్సిన సైకలాజికల్ సపోర్ట్, ఎమోషనల్ మోటివేషన్ వాళ్ళకి ఇవ్వగలిగితే డెఫినెట్‌గా దట్ హెల్ప్స్ ఎవ్రీబడీ ఆన్ ది ఎర్త్ అండ్ దట్ కెన్ సేవ్ మెనీ మోర్ లైఫ్స్. This is about the recent announcement of Supreme Court about helping and supporting doctors and health workers.